హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ గురించి అయితే హ్యాష్ యాగిల్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. ఇదైతే ఫిబ్రవరి 3 వచ్చేసరికి వాల్కిన్ డ్రైవ్ జరగబోతుంది ఈ కంపెనీలో. సో లొకేషన్ ఎక్కడ, క్వాలిఫికేషన్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ వాల్కిన్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది వచ్చేసరికి హ్యాష్ యాగిల్ టెక్నాలజీస్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వాల్కిన్కి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తుంటే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వాల్కిన్ డ్రైవ్ 2024 హ్యాష్ యాగిల్ టెక్నాలజీస్. Attention all vibrant and passionate engineers, whether you are fresher or experienced 0 to 3 years of experience. ఫ్రెషర్స్ అండ్ 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ వాల్కిన్ డ్రైవ్కి వీ హ్యావ్ షెడ్యూల్ ఏ వాల్కిన్ డ్రైవ్ ఆన్ Feb 3 ఈ వాల్కిన్ డ్రైవ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి టెస్ట్ అయితే రాయట్లేదు, డైరెక్ట్ ఈ వాల్కిన్ డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ షుడ్ గ్యాదర్ ఎట్ ద ఆఫీస్ ఆన్ Feb 3 8 AM. 8 AM కల్లా మీకు ఈ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు వెళ్ళాలన్నమాట, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. హ్యాష్ యాగిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్, బ్లాక్ A1, స్పాన్ వెంచర్స్ సెజ్ అండ్ పోలాచి మెయిన్ రోడ్, కోయంబత్తూర్ అండ్ పిన్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఈ లింక్ క్లిక్ చేసి కూడా మీరు లొకేషన్ ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆఫీస్ లొకేషన్ ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చారనమాట. సో హియర్ ఆర్ ద జాబ్ డీటెయిల్స్. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ రిక్వైర్డ్, ఇమీడియట్ జాయినర్ ప్రిఫర్డ్. మీకైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో మీరైతే ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా ఉండాలి. లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది, ఇది కోయంబత్తూర్లో అనమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీఎస్సీ, బీసీఏ, బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సి, ఐటీ అండ్ ఎంఈ వల్ల అప్లై చేసుకోవచ్చు. సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు, నో బ్యాక్లాగ్స్ బట్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు. పే స్కేల్ చూసుకుంటే 3.5 నుంచి 8 LPA వరకు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ 3 to 4 రౌండ్స్ అనేది ఉంటాయంట. సో ఇక్కడ ఆప్టిట్యూడ్, లాజికల్, కోడింగ్, ప్రాబ్లమ్ స్కిల్స్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వచ్చేసరికి ఇవి కూడా టెస్ట్ చేస్తారని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో సెలెక్టెడ్ candidates will receive training in data engineering or any other technology as per the project needs బట్టి ఈ టెక్నాలజీస్ మీద మిమ్మల్ని అయితే హైర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇఫ్ దిస్ సౌండ్స్ లైక్ యువర్ డ్రీమ్ ఆపర్చునిటీ, ఫిల్ అవుట్ ద ఫామ్. సో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఈ యొక్క గూగుల్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయమని చెప్తున్నారు. సో ఈ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ వచ్చేసరికి మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్, లొకేషన్, కాలేజ్ నేమ్ అండ్ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో మీ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని మెన్షన్ అయితే చేయండి. ఈ లిస్ట్లో వచ్చేసరికి అదర్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అయితే అప్డేట్ చేయండి. మీ స్ట్రీమ్ ఏంటి, కంప్యూటర్ సైన్సా లేకపోతే కెమిస్ట్రీనా లేకపోతే మ్యాథమెటిక్సా, ఫిజిక్సా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో మీ స్ట్రీమ్ అనేది ఇక్కడ లేదనుకోండి, అదర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మెన్షన్ చేయండి. నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే 0 అని మెన్షన్ చేయండి. ఐటీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే 0. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఏమీ లేకపోతే ఫ్రెషర్స్ అయితే 0 అని అప్డేట్ చేయండి. నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, లేదంటే 0. ప్రిఫర్డ్ వర్క్ స్ట్రీమ్, మీరు ఈ టెక్నాలజీస్లో దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. హౌ డిడ్ యూ నో అబౌట్ ద ఇంటర్వ్యూ, మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎలా తెలిసింది. సో ఇక్కడ యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ సెలెక్టెడ్ ఫ్రెండ్ ఆర్ అక్విటెన్స్ మెన్షన్ నేమ్, ఒకవేళ మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుంటే నేమ్ మెన్షన్ చేయమని. మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసు కాబట్టి యూట్యూబ్ అని మెన్షన్ చేయండి. సెలెక్టెడ్ అదర్స్ మెన్షన్ యూట్యూబ్ అని సెలెక్ట్ చేయండి అనమాట ఇక్కడ. సో క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేయండి. అవైలబుల్ ఫర్ వాల్కిన్ ఖచ్చితంగా అయితే ఎస్ అనివ్వండి. మీ రెజ్యూమ్ అటాచ్ చేసి సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టుడే నోటిఫికేషన్. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.